మొంతా తుఫాన్ వరంగల్ రైతులను నట్టేట ముంచింది. జిల్లాలో నర్సంపేట నియోజకవర్గ పరిధిలో నిన్న ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలకు వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. చాలా చోట్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. నియోజకవర్గంలో చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, నర్సంపేట మండలాల్లో చాలా చోట్ల వరి పంట నేలవాలింది. ఖానాపురం మండలంలో పాకాల ఆయకట్టు కింద సుమారు 40,000 ఎకరాల్లో వరి నీట మునిగింది. పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణం. పగిలిన పత్తి మొక్కపైనే తడిసి ముద్దయింది. మరో 4-5 రోజుల్లో పత్తి ఏరుకుందా అనుకునే లోపే తుఫాను ముంచేసింది. మొత్తం తడిసి ముద్దై నీళ్లు కారుతోంది. రంగు కూడా మారిపోయింది. ఎకరాకు 25,000 రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావంతో నర్సింహులపేట, చిన్నగూడూరు మండలాల పరిధిలో ఆకేరు పరివాహక ప్రాంతంలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. సుమారు 100 ఎకరాల వరి పంట నీట మునిగి అన్నదాతలకు కన్నీరును మిగిల్చింది. జిల్లాలో మిగతా ప్రాంతాల్లో వేసిన మొక్కజొన్న, పత్తి, పసుపు పంటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించి పరవళ్లు తొక్కుతూ ఉండటంతో ఆ వరదకు వరి కొట్టుకుపోయింది. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, మున్నేరు వరద ఉధృతికి పంటలన్నీ నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 100 ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట, పత్తి పంట నాశనమయ్యాయి. పొలాల్లో నీళ్లు నిలిచి పంట కుళ్లిపోతోంది. అటు కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దై మొలకలు వస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రైతులు 1000 ఎకరాల వరి పంట సాగు చేయగా రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట నేల కొరిగింది. ఇప్పటికే దిగుబడి తగ్గి ఇబ్బందులు పడుతున్న రైతులు తాజా వర్షాలతో పూర్తిగా పంటను కోల్పోయారు. అప్పు చేసి పంట సాగు చేయగా తుఫాను దెబ్బకు చేతికొచ్చిన పంట నష్టపోయామని, ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. అటు వాజేడు, వెంకటాపురం మండలాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. మొంతా తుఫాను ప్రభావం కేవలం పంట పొలాల మీదే కాదు, నగర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. వరంగల్, హన్మకొండ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. అక్కడి నుంచి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. మొంతా తుఫాను ప్రభావంతో వరంగల్ నగరం నీట చిక్కిన దృశ్యాలు అవి. డ్రోన్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. నగర ప్రధాన రహదారులు, అలాగే కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి. ఎక్కడికక్కడ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అకాల వర్షానికి చాలా మటుకు ఎవరు నగరవాసులు బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఈరోజు కాస్త ఎండ వస్తున్నప్పటికీ ఈ ప్రభావం రైతులపై చాలా పెద్ద ఎత్తున కనిపించింది. సేమ్ టైం నగర వ్యాప్తంగా కూడా నిలిచిపోయిన నీరు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన పరిస్థితి. మనం డ్రోన్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. మొంతా తుఫాను అనంతర పరిణామాలు, పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ నీరు పెద్ద పెట్టున నిలిచిపోయి నగరంలోకి వరద వచ్చిన దృశ్యాలు అవి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. అనుశ్రీ, ఓరుగల్లు ఏదైతే మూంతా ఎఫెక్ట్కి పూర్తిగా వరద ప్రభావితానికి మొత్తం 145 ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలోకి చిక్కిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా కేయు నుంచి ఒడ్డేపల్లి వెళ్లే రోడ్డు. ఈ రోడ్డు మొత్తం కూడా రెగ్యులర్గా రద్దీ ఉండే ప్రాంతం. ఎక్కువగా మొన్న గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలకి పూర్తిగా ఒడ్డేపల్లి చెరువు నుంచి వచ్చినటువంటి వాటర్ ఫ్లోటింగ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి జవహర్ నగర్, తులసీబార్తో పాటు టీవీ టవర్ కాలనీ, ఇటు ఉన్నటువంటి సమ్మయ్య నగర్ మొత్తం కూడా
జల దిగ్బంధంలోకి తిక్కిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం 140కి పైగా కాలనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ రోడ్డు మొత్తాన్ని కూడా ఎవరు అటువైపు వడ్డేపల్లి సైడ్ కావచ్చు, ఇటు కేయూ సైడ్ వచ్చేవారందరినీ కూడా బారికేడ్లు వేసి పోలీసులు అక్కడికక్కడే నిలిపివేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా దాదాపు 24 గంటలు గడిచింది, అయినా కూడా వరద ముంపు ఇంకా కొనసాగుతుందని చూడొచ్చు. మనం చూడొచ్చు ఈ 100 ఫీట్ రోడ్డు మొత్తం కూడా వరద మొత్తం తాకిడితో నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపు రోడ్డు మీదనే 2-3 ఫీట్ల హైట్తో వరద ప్రవహిస్తుంది. మనం చూడొచ్చు. ఇంకా ఈ సమ్మయ్యనగర్కి సంబంధించిన కాలనీలు చూడొచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు వందలాది మంది ప్రజలు మొత్తం కూడా ఈ వరద ఎఫెక్ట్కు మొత్తం ముంపుకు గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు ప్రాథమిక పాఠశాల దాదాపు 10 ఫీట్ల పైన ఉన్నటువంటి గోడ మొత్తం మునిగిపోయింది. ఆ పాఠశాల ఉన్నటువంటి పైన కూడా కొందరు చిక్కుపోయారు. వారిని కూడా రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా వరంగల్లో ఉన్నటువంటి వరదలకు సంబంధించి ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఉన్నటువంటి సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. వరంగల్లో ఉన్నటువంటి చాలా కాలనీలు కూడా ముంపుకు గురి కావడంతో అందరినీ కూడా రక్షించేందుకు తక్షణ సహాయం అయితే కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు కూడా కల్పించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు ఈ కాలనీ మొత్తం కూడా సమ్మయ్యనగర్ దాదాపు ఇక్కడి నుంచి ఇటు తులసిబార్ దాకా ఈ సమ్మయ్యనగర్ ఉంటుంది. ఈ సమ్మయ్యనగర్ ఉన్నటువంటి ప్రతి ఏడాది గత 8 సంవత్సరాల నుంచి కూడా వచ్చే వరదల తాకిడికి సమ్మయ్యనగర్ మొత్తం పూర్తిగా ముంపుకు గురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కూడా నిర్మించింది. వరద ముంపుకు గురి కాకుండా ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రిటైనింగ్ వాల్ నిర్మించా కూడా రిటైనింగ్ వాల్ను దూకి మరి వరద ప్రభావం వస్తుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా మనం చూడొచ్చు ఘటనా స్థలానికి ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డుకు కూడా చేరుకున్నారు. ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు అధికారులంతా కూడా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమ్మయ్యనగర్ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా చేరుకుంది. ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు కూడా ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు, సహాయక చర్యలు చేపడుతున్నామంటూ ప్రస్తుతం అయితే చెప్తా ఉన్నారు. వరంగల్ మేయర్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి ఫ్లోటింగ్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఆమె పరిశీలిస్తున్నారు. ఒకసారి మాట్లాడి ప్రయత్నం. మేడం, ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ప్రతి చోట కూడా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఇప్పటికే అందరినీ కూడా కలెక్టర్స్ తోటి, ఎమ్మెల్యేస్ తోటి, అందరితోటి కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా సహాయక చర్యలు చేస్తున్నారు. కార్పొరేషన్ పరంగా కూడా మా గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా రెవెన్యూ పరంగా కలెక్టర్స్ అందరూ కూడా, ఎమ్మెల్యేస్ అందరూ కోఆర్డినేషన్ తోటి ప్రతి చోట కూడా రెస్క్యూ టీమ్స్ పెట్టడం జరిగింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినాం. అక్కడంతా కూడా ఫుడ్ ఫెసిలిటీ పెట్టినాం. అన్నీ పెట్టుకొని ఈ రాత్రికి, నిన్న రాత్రి నుంచి ఈ రాత్రి కూడా షెల్టర్ హోమ్స్ పెట్టి ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు మా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఇంకేమి అడిషనల్గా కావాలో, ఏం చేయాలో వారు వచ్చి ఏరియల్ సర్వే చేసి వారు ప్రకటించడం జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. శాశ్వతంగా పరిష్కారం అనేది వీళ్ళకి దొరకట్లేదని చెప్తున్నారు. స్టామ్ వాటర్ గురించి ఒక కాంప్రహెన్సివ్గా డిపిఆర్ రిపోర్ట్ తయారు చేస్తున్నాము. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. తర్వాత దీనికి పూర్తిగా ఏది చేయాలి అన్నది కూడా సిటీ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేస్తున్నాం. దాని తర్వాత పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటి వరకు ఎక్కువగా ఎఫెక్టెడ్ ఉన్న ఏరియాస్ ఏంటి? దాదాపు సిటీలో చాలా ఏరియాస్ కూడా ముంపుకు గురైనాయి. ఎక్కడైతే ఉంది గోపాల్పూర్ చెరువు జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ డక్ట్ కూడా ఉంది. అదేవిధంగా నాలా అక్కడి నుంచి కూడా దీని పక్కన ఉన్న నాలా ఇంజనీర్స్ కాలనీ కావచ్చు, వరంగల్కి వచ్చేసే వరకు ఎన్టీఆర్ కాలనీ, ఆ భద్రకాళి చెరువు కావచ్చు, చిన్నవడ్డపల్లి చెరువు, గోపాల్పూర్ చెరువు, ఇవన్నీ చెరువులు పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నదో అత్యధిక వర్షాపాతం వలన ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. అనుకోని విపత్తు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఇది మేయర్ చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా అనుకోకుండా వచ్చినటువంటి కారణంగా ప్రస్తుతం స్థానికులు మాట్లాడుతున్నారు. పబ్లిసిటీ కోసం కాదండి, ఇక్కడికి వచ్చిపోవడానికి కాదు, అవకాశం పబ్లిసిటీ కోసం రాకండి. మా దగ్గరికి మాకేమున్నా న్యాయం చేయడానికి రండి. పబ్లిసిటీ కోసం రాకండి దయచేసి. అర్థమవుతుందా మీకు? ఎవరు వచ్చినా కూడా, మేయర్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఎవరైనా ఎమ్మెల్యే గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మా పబ్లిసిటీ కోసం రాకండి. మా దగ్గరికి ఏమున్నా మాకేమైనా న్యాయం చేయడానికి అత్తే రండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇది మాకు ఒకటే ఇక్కడ కావాలనేది 2 గేట్లు ఉన్నాయి. ఈ డక్కు డ్రైన్ దాదాపు 150 కోట్లతో కట్టారు. 35 ఫీట్ల లోతుతోని ఆల్రెడీ డక్ ఉంది. 2 గేట్లు కంప్లీట్గా మూసిపోయి ఉన్నాయి. ఈ గేటు ఇక తీయకుండానే ఇదంతా ఆడుతున్నటువంటి నాటకం అనిపిస్తుంది.
జనమంతా చచ్చిపోయిన తర్వాత గేటు తీసేటువంటి చేతగానటువంటి మున్సిపల్ డిపార్ట్మెంటు అధికారులు కలెక్టర్లు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఆ గేట్ ఒక గేట్ను లేపలేరా? అవసరమైతే వెల్డింగ్తో కటింగ్ చేయొచ్చు మొత్తానికి. ఆ గేట్ తీస్తే హన్మకొండ అంతా సస్యశ్యామలం అయిపోతుంది, చుక్క నీరు కూడా రాదు. ఎవరో పెద్దోళ్ళ ఇల్లు మునిగిపోతుందని చెప్పేసి ఉన్నటువంటి ఈ కాలనీ అంతా పేదవాళ్ళ కాలనీ అంతా ముంచడం కోసం చేసేటువంటి పని అంతా మేము సీఎంను స్పందించమని చెప్తున్నాము. ఇక్కడ నుండే చెప్తున్నాము, సంబయ్య నగర్ నుండి సీఎం వెంటనే జోక్యం చేసుకోవాలి, కలెక్టర్ కూడా జోక్యం చేసుకోవాలి, జిల్లా మినిస్టర్ జోక్యం చేసుకోవాలి. ఈ గేట్ను తీయకపోతే ఈ ప్రాంతాన్ని అంతా ఒక 10 డివిజన్ కావాలని చెప్పేసి దీన్ని ముంచడం కోసం చేసే వెంటనే గేట్ను తీయాలని చెప్పేసి మేము ప్రజలకు మేము డిమాండ్ చేస్తున్నాం. అలా తీయకపోతే రాబోయే కాలంలో వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదు. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అట్లా 5 గంటలకు బయటకు వెళ్ళినాం సార్. ఇప్పటి వరకు మేము లోపలికి పోయే పరిస్థితి కూడా లేదు. కట్టుబట్టతో మేము బయటకు వచ్చేసినాం. మా బియ్యం మా సామాను కనీసానికి డోర్లు వేసుకునే ఛాన్స్ కూడా లేదు. మొత్తం కొట్టుకపోయినాయి సార్. ఇప్పుడు కూడా పోయి చూసి వచ్చినాం. మా దగ్గర ఏం లేదు. కనీసానికి మాకు నిలబడడానికి, ఆ గోడలు నిలబడడానికి నీళ్ళ పరిస్థితి ఏంది? మా కింద ఇండ్లు మునిగిపోతాయట. మా బాధ ఎవడు అర్థం చేసుకోవాలి? ఇవాళ ఒక్కరోజు ఒక ఫుడ్ పెడితే మేము ఎల్లకాలం ఎట్లా బతకాలి? ఉన్న గోడలు కూలిపోతే మేము ఏం చేయాలి? మేము ఎవరి కాలు పట్టుకోవాలి? అప్పుడు మేము కష్టపడితే బతికేటోళ్ళం మేము. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆ మాట మాట్లాడతారు. మరి కోట్లు పెట్టి కట్టించారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏదో పుణ్యానికైతే కట్టలే కదా సార్. కోట్లు పెట్టి కట్టించినాక నాలాల నుండి నీళ్లు పోతే అక్కడ మునుగుతుంది అన్నప్పుడు కోట్లు పెట్టి ఎందుకు గట్టియగల? రైట్, థ్యాంక్ యూ అమర్. ముంతా తుఫాన్ వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసింది. నగరంలో ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లలోకి నీరు చేరటంతో స్థానికులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరటంతో పై అంతస్తుకు వెళ్లి రక్షణ పొందుతున్నారు. వరంగల్లో వరద పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. మోంతా తుఫాన్ వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది. మహబూబాతో పాటు వరంగల్ హన్మకొండకు తీవ్ర నష్టం మిగిల్చింది. ముఖ్యంగా త్రై సిటీస్ విలవిల్లాడిపోతున్నాయి. దాదాపు గతంలో ఎప్పుడు లేని విధంగా వరద ముప్పు గురైంది హన్మకొండ, కాజిపేట, వరంగల్ ప్రాంతం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్గా సాక్షి టీవీ అందిస్తున్నది హంటర్ రోడ్డులోని సంతోష్ మాత టెంకూర్ ప్రాంతంలో ఉన్న హైవే రోడ్ను చూపిస్తున్నాం. ఇది దాదాపు ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది శాఖ వాటి ద్వారా పోయారు తప్ప ఎవరు కూడా పోలేదు. మనం చూపిస్తున్న అపార్ట్మెంట్లు మొత్తం కూడా నీట మునిగి ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళందరికీ కూడా డ్రోన్ ద్వారా ఆహార పొట్లాలు అందిస్తున్న పరిస్థితి. మనం చూడొచ్చు, స్ట్రేట్గా చూపిస్తున్న అపార్ట్మెంట్స్తో పాటు అటు కనిపిస్తున్న రోడ్డు, హైవే రోడ్ కూడా దాదాపు కింది నుంచి వెళ్ళి బొందివాగు ప్రవహిస్తున్నది. ఆ పక్క ఉన్న మెడికల్ కళాశాల, ఏదైతే మెడికల్ కళాశాల కూడా పూర్తి నీట మునిగిపోయింది. అవతల వైపు ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్ కూడా మునిగిపోయింది. దీంట్లో 450 మంది విద్యార్థులను సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వారిని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కొంతమంది అపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతానంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాం. ఇక్కడ ఆ 2 ఫంక్షన్ హాల్స్, వరంగల్లో సంబంధించిన 2 పెద్ద ఫంక్షన్ హాల్స్, ఇవి పెద్ద ఫంక్షన్ హాల్స్ కూడా మునిగిపోయాయి. దాదాపు అందులో పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి, కూడా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి ఉన్నది. ఇటువైపు ఎడమ వైపు కనుక చూసినట్టయితే కంప్లీట్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. దాదాపు 1300 మంది విద్యార్థులు ఉంటారు. 1300 విద్యార్థులను కూడా సురక్షితంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇటు మనం ఇప్పుడు సంతోష్ మాత టెంపుల్ రోడ్ చూపిస్తున్నాం. సంతోష్ మాత టెంపుల్తో పాటు భద్రకాళి బండ్ చూపిస్తున్నాం. భద్రకాళి బండు పూర్తిగా నీట మునిగిపోయింది. భద్రకాళి చెరువును ఒక లేక్ లాగా చేసి దాన్ని ఒక సరస్సులాగా తీర్చిది మంచినీటి సరస్సుగా చేర్చాలని దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న నేపథ్యంలో భద్రకాళి నీరు మొత్తం తీసేశారు. ఆ తర్వాత ఇప్పుడు బొందువాగితోటి మళ్ళీ భద్రకాళి మొత్తం చెరువు నిండిపోయింది. చూడొచ్చు మనం ఇళ్ళల్లో వాళ్ళంతా కూడా ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి. ఆ ఇల్లు మొత్తం పూర్తిగా 7 feet 8 feet వరకు లోతున్న పరిస్థితి ఉన్నది. ఇదే ఉదయం అయితే ఇంకా చాలా దారుణమైన పరిస్థితి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయాయని చెప్తున్నారు. చూడొచ్చు మన విజువల్స్లో దాదాపు ఆ ఇల్లు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడ ఫస్ట్ ఫ్లోర్ వచ్చిన పరిస్థితి. అటు చూసినట్టయితే జూమ్లో చూపించే ప్రయత్నం చేస్తే అటు మొత్తం బండు మొత్తం మునిగిపోయింది. అక్కడంతా కూడా ఎన్టీఆర్ కాలనీ ఉంటుంది. ఆ దూరం వైపు పోతన్ నగర్ ఉంటుంది, సంతోష్ మాత కాలనీ, దుర్గాదేవి కాలనీ, ఇవన్నీ కూడా నీటి మునిగిపోయాయి. మనం ఎక్స్క్లూజివ్గా దాదాపు ఒక 5th floor నుంచి మనం షూట్ చేస్తూ చూపిస్తున్నాం. దాదాపు వరంగల్ నగరం మొత్తం ఒక హాఫ్ ఏదైతే మనం సేఫ్ సిటీ అనుకున్నామో ఆ హాఫ్ సిటీ కూడా నీట మునిగిందని చెప్పొచ్చు. ఈ బొందివాగు ప్రవహించడం వల్ల అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది. దాదాపు పైన ఉన్న రంగశాపేట, బట్టుపల్లి, ఆ తర్వాత ఉన్న షమ్మునిపేట, కిలా వరంగల్, ఈ ప్రాంతాల నుంచి ఉన్న చెరువులకు మత్తడి పడ్డ గండిపడినా కూడా నీటి ఎక్కువ వస్తుంది.
వస్తుంది. ఆ నీటి వచ్చే వరకు ఇక్కడికి వచ్చేసరికి అవుట్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉండడంతో అవుట్ ఫ్లో ఎక్కువ పోలేకపోవడం వల్ల ఇదంతా మునుతుందని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా పరిస్థితి గోపాల్పూర్లో పరిస్థితి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పైన వడేపల్లి చెరువు కానీ గోపాల్పూర్ చెరువు ఎప్పుడు తెగినా మత్తడిపడ్డ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి. ఎందుకంటే ఇంత హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం పేరొందిన గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇంత దారుణంగా ఉందంటే వర్షాకాలం వచ్చినా కనీసం 18 గంటలు ఒక వర్షం పడితే ఈ విధంగా మారితే దాదాపు ఇంకా కంటిన్యూ కనుక ఏదైనా పెద్ద తుఫాన్ వచ్చినట్టు ఉంటే పరిస్థితి ఏందనేది కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా రోడ్ల కనెక్టివిటీ కూడా చాలా చోట్ల తెగిపోయింది. అదేవిధంగా రోడ్లు కూడా కనెక్ట్ కాకుండా ఇప్పుడు రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. కొన్ని విద్యుత్ సరఫరాలు పోల్స్ కూడా కొన్ని పడిపోయిన సందర్భంలో విద్యుత్ సరఫరా కొన్ని గ్రామాలకు లేకుండా అయిపోయింది. ముఖ్యంగా వరంగల్ నగరం, హన్మకొండ, కాజిపేట ట్రై సిటీస్లో మాత్రం దాదాపు 110 కాలనీలు 100 మునిగాయి. దాదాపు ఒక 70 కాలనీలు నడుము లోతు వరకు ఒక ఫస్ట్ ఫ్లోర్ మునిగేంత వరకు మునిగాయి. వేలాది వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అదేవిధంగా 2 వీలర్స్ కూడా కొట్టుకుపోయాయి. ప్రాణ నష్టం, చిన్న చిన్న డబ్బాలు అయితే కొట్టుకుపోయిన పరిస్థితి. ఇదే సిటీలో ఉంటే ఇంకా స్లమ్ ప్రాంతంలో చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఇంకా భయ గుప్పిట్లో ఉన్నారు. అయితే ఇటువంటిది రాకుండా ముందస్తు చర్యలుగా గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని నాలలు వెడల్పు చేయడంతో పాటు అవుట్ఫ్లో ఎక్కువ ఉండే విధంగా చూస్తేనే బాగుంటుంది. ప్రతిసారి వర్షం పడ్డప్పుడే మాత్రమే ఈ టాపిక్ జరుగుతున్నది. ఆ తర్వాత 4-5 రోజులకు ప్రజాప్రతినిధులు, అధికారులు మర్చిపోతున్నారు. చిత్తశుద్ధితోటి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం వరంగల్ను కాపాడుకోవాల్సిన వచ్చింది. చూడొచ్చు మనం, ఒక 18 గంటలు వర్షం పడితే కూడా అతలాకుతలం అయిపోతున్న వరంగల్ రేపు భవిష్యత్తులో వర్షాకాలంలో కనుక ఒక 2-3 రోజులు కనుక తుఫాన్ వస్తే పరిస్థితి ఏందని కూడా అందరి ప్రజలు వ్యక్తం. ఇప్పటికైనా వరంగల్ పరిస్థితి, ఈ తుఫాన్ ద్వారా పరిస్థితి ఎలా ఏర్పడిందో దాన్ని దృష్టిలో పెట్టుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితోటి దీనికి ఒక స్పష్టమైన మార్గం, శాశ్వత మార్గం చూడాలని విజ్ఞప్తి. వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, హంటర్ రోడ్, వరంగల్.